లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచన. పనిలో పోటీతత్వం పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణ. జోన్ 2 పోలీసుల ఎంపిక పరిశీలన సందర్భంగా సిపి సాయి చైతన్య స్పష్టీకరణ. నలభై 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దు. సుప్రీం ఆదేశాల మేరకు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. సరదాగా నేర్చుకున్న ఈతతో స్విమ్మింగ్ లో రాణిస్తున్న రిత్విక అంతర్జాతీయ ఈత పోటీలకు ఎంపిక. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు విఫలం. రైతులను అవహేళన చేసిన వారు క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుని డిమాండ్. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ఫ్లాట్ల క్రమబద్దీకరణ, దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లను మంజూరు చేయగా కేవలం 183 మాత్రమే గ్రౌండింగ్ జరిగాయని అధికారులు, వార్డు ఆఫీసర్ల పనితీరును ఆక్షేపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని నిలదీశారు. అలసత్వ వైఖరిని వీడాలని, ఇకనైనా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని అన్నారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మాణం చేపట్టేలా అవసరమైన తోడ్పాటును అందించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేలా చొరవ చూపాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళా సంఘాలలో సభ్యులుగా లేనట్లయితే వారిని సభ్యులుగా చేర్పించి రుణాలు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే సభ్యులుగా ఉన్న వారికి 3 రోజులలో, కొత్తగా సభ్యత్వం కల్పించే వారికి వారం వ్యవధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ₹1,00,000 వరకు రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. తాను వచ్చే వారం మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణానికి వెచ్చించేలా నిశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు. కాగా పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీలో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సీజన్లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ల కోసం వినియోగించాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పక్కాగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నిలువ నీరు ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబుష చేప పిల్లలు వదలాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని నివాస ప్రాంతాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థలలో విధిగా డ్రై డే పాటించేలా చూడాలన్నారు.
ఎక్కడైనా మలేరియా, విష జ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన క్రమబద్ధీకరణ అనుమతి మంజూరు చేయాలన్నారు. 2 పడక గదుల ఇళ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించేలా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పోర్టల్లో లబ్ధిదారుల వివరాలు వెంట అప్డేట్ చేయాలని అన్నారు. సమీక్ష అనంతరం కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని 11, 12 వార్డులలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులను వారి నివాసాల వద్దకు వెళ్లి కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మంజూరీ లభించినందున వెంటనే పనులు ప్రారంభించాలని హితవు పలికారు. ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటే మెప్మా ద్వారా రుణం ఇప్పిస్తామని, ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని, ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంటనే 5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు. పోలీసుల పనితీరు మరింత మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ నైపుణ్యం కల్పించేందుకు పోలీస్ డ్యూటీ మేట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మారుతున్న కాలంతో పాటు జరుగుతున్న నేరాలు, వాటి పరిశోధనలో శిక్షణ కల్పించి కేసుల పరిష్కారం కోసం ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమంను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 2వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కార్యాలయంలో జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ లోని సిబ్బందికి పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయి పెరుగుతాయన్నారు. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుందని, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నేరాలు జరిగినప్పుడు అటు నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలి అనే దాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ప్లోజింగ్, నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్ ను ఇన్వెస్టిగేషన్ టూల్ గా మార్చుకోవడం కోసం, తమను తాము మెరుగుపరుచుకుని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం, తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, సిసిఎస్ ఏసీపీ నాగవేంద్రచారి, జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. చాలా వాటికి ఫస్ట్ టైం వింటాము, ఇప్పుడు తెలిసినవి మనం బాగా చేస్తాం. దేర్ యూ కెన్ అండర్స్టాండ్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు మన స్టాండర్డ్ ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా వచ్చాం. ఇన్ కేస్ స్టాండర్డ్ మిగతా వాళ్ళతో పోల్చి తక్కువ ఉంటే ఆల్వేస్ దీనికి డెస్టినేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం భావించాం. మిగతా వాళ్ళతో బాగా ఉందని స్టాండర్డ్ దెన్ వీ షుడ్ ఎయిమ్ ఈవెన్ హైయర్. మిగతా స్టేట్ వైడ్లో వీ షుడ్ గెట్ 3 విన్నర్. సో అందరూ ఐ థింక్ ఇట్ ఈస్ 3-day event. So I hope you have a good stay in Nizamabad. Actually, we batchmates are on the channel. You stay and other things are taken care. So give your 100% and all the best for this duty. Thank you. ఇప్పుడు ఈవెంట్ వైజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు అందరికీ ఎవరైతే ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ టీం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
బీసీ బిల్లులను ఆమోదించడానికి ఒత్తిడి కోసం ఈ నెల 17న రైలు రోకో నిర్వహిస్తున్నామని తేల్చి చెప్పారు. ఖమ్మం మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలు ఒక్కటి కూడా కదలకూడదని పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే బిల్లులను 3 నెలల లోపు పరిష్కరించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలన్నారు. బీసీ బిల్లును ఆమోదించేలా బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చొరవ తీసుకోవాలన్నారు. ఈరోజు నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనితా చౌదరి అని మా తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, చాలా సీనియర్ నాయకురాలు. వారి తండ్రి గారు నరసింహారావు గారు మరి వర్గస్థులైనారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనం తరలి రావడం చూసినాం. మరి ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని గ్రామంలో మనందరూ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మహిళలకు భద్రత కానీ, రక్షణ కానీ, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలుసుకోవడం, నిజంగా ఈ గ్రామస్తులందరినీ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మరి పరిపాలన ఇట్లా కాకుండా, ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి. ఆటల్లో రాణించాలంటే అన్నీ కుదరాలి. అమ్మాయిలకైతే ఎన్నెన్నో కలిసి రావాలి. సాదా సీదా ఆటలైతే ఓకే, కానీ స్విమ్మింగ్ నేర్చుకుంటామంటేనే ఇంట్లో వాళ్ళు గమ్మునుండు అంటారు. అదే ఈతలో పోటీలకు వెళ్తామంటే సస్యమిరా అంటారు. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ ఇందూరు ఆడబిడ్డలకు కలిసి వచ్చింది. నిజామాబాద్ కు చెందిన రిత్విక అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. వేసవి సెలవుల్లో సరదాగా నేర్చుకున్న స్విమ్మింగ్ కాస్త వారిద్దరికి ఇష్టంగా మారింది. నీటిలో సొరచేపల్లా దూసుకుపోతున్నారు. నిజామాబాద్ స్విమ్మింగ్ క్వీన్స్ అనిపించుకున్నారు. నవిపేట మండలం బినోలకు చెందిన మిట్టపల్లి రిషిక, మిట్టపల్లి రుత్విక జర్మనీలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. ప్రాథమిక విద్యను నిజామాబాద్ లో అభ్యసించిన రిత్విక జిల్లా స్థాయి ఈత పోటీలలో రాణించింది. అక్క చెల్లెలు కలిసి స్విమ్మింగ్ లో రాణించారు. కానీ మిట్టపల్లి రిషిక మాత్రం 4 సంవత్సరాల క్రితం క్రీడకు దూరంగా ఉండి చెల్లెలు రిత్వికను ప్రోత్సహిస్తూ చదువుపై దృష్టి సారించింది. వీరి ఆటల కోసం కావలసిన ఆర్థిక వనరులు లేకపోవడంతో తల్లి ప్రమిళ, తండ్రి ప్రకాష్ రావు ఒక్కరిని మాత్రం ఈత పోటీలకు పంపించారు. గత నెలలో భువనేశ్వర్ లో జరిగిన 78వ సీనియర్ జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో రిత్విక బంగారు పథకాన్ని సాధించింది. దీంతో ఈమె ఇప్పుడు ఈ నెల 14 నుండి 24 వరకు జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. అంచనాలను మించి రిత్విక తనకంటూ రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటి వరకు 75 పథకాలను సాధించింది. రాష్ట్ర స్థాయిలో 58 గోల్డ్, 6 సిల్వర్, 6 బ్రౌన్ పథకాలను సొంతం చేసుకుంది. అలాగే జాతీయ స్థాయిలో 5 గోల్డ్, 6 సిల్వర్, 2 బ్రౌన్ పథకాలను సాధించి రికార్డును తిరగరాసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రిత్విక ఢిల్లీలో శిక్షణ పొందుతుంది. అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల రిత్విక తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం తరపున జర్మనీలో జరిగే పోటీలో బంగారు పథకాన్ని సాధించాలని కోరుకుంటున్నారు. Ladies and gentlemen, put your hands together. The gold medal holder of the 50 meters breaststroke for women of the 78th Senior National Aquatic Championships with a time of 33.98 seconds, representing the state of Telangana, is Mittapalli Rituvika. The 50 meters breaststroke for women. Swimming in lane number 1, representing Odisha, is Divyanka Pradhan. Lane 2, Chahat Arora of Punjab. Lane 3, Mittapalli Rituvika of Telangana. Lane 4, Harshita Jairam of Railways. Lane 5, Amni Chabra of Punjab.
Lane 6, Manavi Verma of Karnataka. Lane 7, Sanvi Deshwal of Maharashtra. And Lane 8, Vasupalli Grishmani of Andhra Pradesh. The existing record of 32.94 seconds stands in the name of Chahat Arora, established in 2022. Over to the referee, please. ప్రస్తుత కాంగ్రెస్ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచరి ఆరోపించారు. జిల్లాకు పసుపు బోర్డు తేవడాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు జీర్ణించుకోలేక అవహేళన చేస్తున్న వారి మాటలను తీవ్రంగా ఖండించారు. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 176 మంది పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీ కవితను ఓడగొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇప్పటి వరకు లెటర్ ప్యాడ్ లేదని, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయం ఎక్కడిదో కార్యకర్తలకే తెలవడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన జాతీయ బోర్డులకు జిల్లా నుంచి ఒక చైర్మన్ అయినా నియమించారని ప్రశ్నించారు. రూరల్ క్యాంప్ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారితే ప్రజలకు ఉపయోగపడే విధంగా బీజేపీ చేసిందని స్పష్టం చేశారు. అలాగే పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షాకి ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అలాంటి దాన్ని తీసుకొచ్చి ఉపయోగంలో పెట్టి అది ఎవరైనా వాడుకుంటూ గుంజుకున్నామంటే ఒకటి మాట అనొచ్చు కాదు. మేము అది కూడా చేయలేదు. ప్రభుత్వాన్ని అడిగాము, ఒక 4-5 బిల్డింగ్స్ అడిగాము. ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్తో ఇబ్బంది ఉంటుంది. రైతులు వచ్చినప్పుడు ఆగూరి చేయనట్టు ప్రభుత్వ బిల్డింగ్ కావాలనుకున్నాం. కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది బిల్డింగ్. దానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలి. ఇదే జిల్లా పరిషత్ బ్యాక్ సైడ్ ఏదైతే ఖాళీ స్థలం ఉందో అటు ఖాళీ స్థలం కోసం ప్రపోజల్స్ పంపించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు పంపించినట్టు. మరి ముఖ్యమంత్రి గారు ఈ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. 100% వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు వేదిక మీద, ఇది మంచి నిర్ణయం అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అదే పార్టీ ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు అమిత్ షా గారిని అడుగుతున్నాడు. నేను భూపతి రెడ్డిని అడుగుతాను, 18 నెలల కింద మీరు వాగ్దానం చేసి ఎన్ని నెరవేర్చిన రూరల్ అని అడుగుతున్నాను. అమిత్ షా గారిని అడిగే ముందు, బీజేపీని అడిగే ముందు మీ వాగ్దానాలు ఎన్ని నెరవేరినాయో ఒకసారి చెప్పండి. కనీసం నీ కార్యాలయం ఉందా కూర్చునేందుకు? ఇలా అర్బన్ ఎమ్మెల్యే కొద్ది ఉంది, ఆర్మూర్ ఎమ్మెల్యే కొద్ది ఉంది, బోధన్ ఎమ్మెల్యే కొద్ది ఉంది, బాల్కొండ ఎమ్మెల్యే. రూరల్ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూర్చుంటారు? ప్రజలు కలవాలంటే రూరల్ ఎమ్మెల్యే ఎక్కడ కలవాలి? ఆయనకు లేదు. ఎవడన్నా హాస్పిటల్లో తిరుపతి లెటరో లేకపోతే ఇంకేదన్నా సీఎం రిలీఫ్ పట్టుకు లెటర్ కొట్టిపోయాలంటే బోధన్ ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ ఉందా? ఇదే అడుగుతున్నాం మేము. మీరు ఎమ్మెల్యేలై 18 నెలలు మీ సొంత లెటర్ ప్యాడ్ లేదు, మీ సొంత ఆఫీస్ లేదు. మీరు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం గురించి మీరు మాట్లాడడం ఏదో నాకు అర్థమవుతలేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు స్పష్టంగా కూడా, వీళ్ళ డొల్లాతనం అనేది అర్థం చేసుకుంటారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజ్యం ఏలేడు ప్రశాంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఆడుంటే బాపాడుంటాడు. నేను ఒకరోజు చూశాను, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారు మా మదర్ చనిపోయిన సందర్భంలో దినాల సమయంలో కేసీఆర్ గారు వచ్చారు. హెలికాప్టర్ దుమ్ముతుంటే నా పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. హెలికాప్టర్ దుమ్ముపోదు, కానీ ప్రశాంత్ రెడ్డి గారు హెలికాప్టర్ సీట్ దుమ్ముతున్నాడు. ప్రశాంత్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మాట విన్న తర్వాత, ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు నాతో పనిచేశారు వాళ్ళ నాన్న. ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేము, కానీ వాళ్ళ డాడీ నాతో పనిచేశాడు. ఆ సందర్భం చూసిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాటలు చూసినాక బాధ అనిపించింది. ఎస్, నువ్వు అభిమానించే నాయకుడికి నువ్వేమైనా చేసుకోవచ్చు, నేను దాన్ని తప్పుపడతలేదు. కానీ ఈ జిల్లాకు పసుపు రైతులకు నువ్వేం చేసావు ప్రశాంత్ రెడ్డి అని అడుగుతున్నాను. కవిత గారు మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు ప్రారంభిస్తారు. నిన్నదాకా ఆఫీస్ యాడ్ ఉందని అడిగిన వాళ్ళు వాళ్ళే, ఎక్కడ పసుపు బోర్డు అడిగిన వాళ్ళు వాళ్ళే. ఇలా పసుపు బోర్డు తెచ్చి ఆఫీస్ ప్రారంభించి కేంద్రం అంతా వచ్చి ప్రారంభిస్తే మీకు పోయింది ముళ్ళే. అమిత్ షా గారు రావడం వల్ల ఒక కమర్షియల్ క్రాఫ్ట్ సంబంధించిన ఒక ఆఫీస్ ఇక్కడికి వస్తుంది. అలాగే ఆర్గానిక్స్ అగ్రికల్చర్ ఏదైతే ఉత్పత్తులు అయితే దానికి సంబంధించిన జాతీయ ఆఫీస్ ఇక్కడికి వస్తుంది.
అది ప్రపంచ దేశాలన్నిటితో సంబంధాలు ఉంటాయి. మనకు పాత జరుగుతుంది. అమిత్ షా రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే మంచి చెడ్డ సమస్యలు అదే రూరల్ ఎమ్మెల్యే ఒక లెటర్ ఇవ్వడం. క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. ఫుట్బాల్ క్రీడ ఆషామాషి ఆట కాదని, అందరూ సమిష్టిగా రాణించినప్పుడే విజయం సాధించగలుగుతారన్నారు. టెక్నిక్ తో కూడిన ఆట అని పేర్కొన్నారు. నాగరం రాజారాం స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగిన క్రీడలలో 10 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడ్డారు. క్రీడాకారులను ఉద్దేశించి సిపి మాట్లాడుతూ క్రీడలు జీవితాన్ని మార్చేస్తాయన్నారు. ఫుట్బాల్ ఒక టీమ్ గేమ్ అన్నారు. ఇది ఆషామాషి క్రీడ కాదని, ఫుట్బాల్ టెక్నిక్ తో ఆడాల్సిన గేమ్ అని పేర్కొన్నారు. రోజుకు 4 గంటలైనా సాధన చేసినప్పుడే ఫుట్బాల్ క్రీడ అభివృద్ధి చెందుతుందన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 350 కోట్ల నిధులను క్రీడా అభివృద్ధికి కొరకు కేటాయించిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కోచ్లు లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలో అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారని ఆయన అన్నారు. గెలుపొందిన క్రీడాకారులు బాధపడకుండా గెలుపు కొరకు రోజు క్రీడలను సాధన చేయాలని సూచించారు. పోటీలలో ప్రథమ స్థానంలో రంగారెడ్డి, ద్వితీయ స్థానంలో నిజామాబాద్ నిలిచాయి. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు ఫారూక్ అలీ, కార్యదర్శి జావేద్, కాంగ్రెస్ నాయకులు, ఫుట్బాల్ కోచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. 4 days చాలా కష్టపడ్డారు. వర్షం పడుతున్నా కూడా కష్టపడి మ్యాచ్ ఇవాళ కంప్లీట్ చేశారు. సో మ్యాచ్లో ఏం తెలిసింది మనకి, లైక్ ఫుట్బాల్ ఎందుకు తీసుకుంటున్నాం, ఫుట్బాల్ ఎందుకు ఆడుతున్నాం, క్यों खेल रहे फुटबॉल, पेरेंट्स क्यों भेजा यहाँ पे, पेरेंट्स ఎందుకు పంపించారు, నాట్ టు విన్, యా విన్ టు ట్రూ కరెక్టే, ఓడిపోవద్దని అయితే పంపించరు, గెలవాలని పంపిస్తారు. యా టు విన్, సై ఎంజాయ్, లెర్నింగ్, ఎక్స్పీరియన్స్, ఫిట్నెస్, ప్యాషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, కరేజియస్. ఓకే, థింగ్ ఇస్ విషయానికి వస్తే there is no exact answer. There is no exact one answer why we are being sent here to play. Everyone searches what they want in the sport. Some play for fitness. కొంతమంది ఫిట్నెస్ కోసం ఆడతారు. कुछ लोग मजा के लिए खेलते हैं. ఇంకొంతమంది సక్సెస్ గురించి లేదంటే స్పోర్ట్స్ కోటా గురించి వేరియస్ రీజన్స్ గురించి ఆడతారు. బట్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఫుట్బాల్ ఈజ్ ఎ టీమ్ గేమ్. ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఉన్నాయి, ఇఫ్ వితౌట్ గుడ్ టీమ్ హీ కాంట్ విన్ ది మ్యాచ్. కెన్ హీ విన్ ది మ్యాచ్ వితౌట్ ఎ గుడ్ టీమ్? సో ఫుట్బాల్ టీచర్స్ యూ టు play together with all the members, all the team. That is what is your society. ఒకరివే మనం జీవించగలుగుతామా? తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో పడేసాను విత్ ఆల్ ది ఫెసిలిటీస్, ఉండగలుగుతావా? నో. వీ వాంట్ పీపుల్ టు లివ్. వీఆర్ సోషల్ ఎనిమల్స్. అందరు కలిసి ఉంటేనే మనం జీవించగలుగుతాం. సో దట్ ఈస్ ది సేమ్ థింగ్ వాట్ ఫుట్బాల్ యాక్చువల్లీ టీచర్స్ యూ. ఆల్ ది టీమ్ గేమ్స్ టీచర్స్ యూ. You can't win a match alone. You can't live a life alone. You need to play together. You need to live together. That is the beauty of this sport. At the same time, it also gives దాంతో పాటు మీకు మీ యొక్క ఫిట్నెస్ లెవెల్ కానివ్వండి. ఫుట్బాల్ కాళ్ళతో ఆడతారు, మైండ్ ఆడమా? We use lot of our mind. How do we pass the ball? How do we miss the person? గోల్ కొట్టేటప్పుడు, గోల్ ఆపేటప్పుడు, everything involves lot of mind play. So the sports like football or any other sports requires lot of mind play along with your body. It helps your brain to get sharpened. And today we might have one winner, the other might be a runner up. The issue, what is very important in your life is you need to continuously play. It's that continuously ఆడుతున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంఘంగా తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పడింది. 2 సంవత్సరాల కాల పరిమితితో ఈ కమిటీ పనిచేయనుంది. తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన అఖిల్ హైమద్ ను TUWJU రాష్ట్ర నాయకులు బొబ్బిలి నర్సయ్య, లోకల్ న్యూస్ సిరికొండ ప్రతినిధి ఆసిఫ్,
కమిటీ మెంబర్ అరుణ్ కలిసి సన్మానం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో రాణిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను అధిరోహించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందని అఖిల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీఈఎంఏ సభ్యులుగా జగన్, సురేష్, పెద్దోళ్ల ప్రమోద్, ఈడ్ల అరుణ్ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆరోపించింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి బి దేవరం ఆరోపించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మండలాల సంయుక్త ప్రథమ మహాసభ జరిగింది. సభకు ముందు అధ్యక్షులు ఎం నారాగౌడ్ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నారాగౌడ్ మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోటీశ్వరుల అప్పులు రద్దు చేశారు, కానీ రైతుల అప్పుల్ని మాత్రం రద్దు చేయలేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీరక రైతాంగం తీవ్రమైన అప్పులో కూరుకుపోయారన్నారు. 6 కాలం కష్టపడ్డ చేతికి చిల్లి గవ్వరాక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎంఎస్పీ చట్టం చేసి రైతాంగానికి పంటల విషయంలో మినిమం గ్యారంటీగా ఉండేటట్లు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగం చాలా రోజులుగా ఆందోళన చేస్తే వారి డిమాండ్స్ ను అమలు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబుతూ ఆ హామీ తుంగలో తొక్కారన్నారు. రైతు సంఘం ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు మూటి కట్టకపోతే రైతులను నిండా ముంచుతారని అన్నారు. ఇప్పటికైనా ఐక్యంగా రైతులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు కార్యదర్శి ఆర్ రమేష్, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా కార్యదర్శి బి బాబున్న, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్ దామోదర్, ఎం లింబన్న, వి భూమాగౌడ్, వి బాలకిషన్, జి కిరణ్, ఎం మోహన్, ఏ ఆశిష్, బి సర్పంచ్ సాయిలు, జి సాయిరెడ్డి, బి కిషోర్, ఎం అనీస్, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లోకెళ్ళి కొంత పంటను దాసపెట్టుకుంటుంది. వచ్చే సంవత్సరం దాంతోనే మళ్ళీ విత్తనాలు ఉంచుకుంటుంటుంది, చేస్తుంది. కానీ ఈరోజు అట్లా ఎప్పుడైనా మనం విత్తనాలు ఉంచుకుంటున్నామా? లేదు. ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి పోవాలా, కొనుక రావాలా, పంటలు వేయాలి. అది మొలుతుందో మొలదో తెలియదు, మొలిసిన తర్వాత పూతత్తదో కాతత్తదో తెలియదు. కానీ పైసలు పెట్టి మాత్రం మనం కొనుకొచ్చుకోవాలి. దానికి పురుగు మందులు చెప్తున్నాం. పురుగు మందులు కూడా పనిచేయి. మనిషి తాగితే చచ్చిపోతాడు, కానీ పురుగులు తావాయి, ఆ గడ్డి తావాలి. అటువంటి మందులు వస్తున్నా మనం అనేక రకాల నష్టపోతున్నా. మనం అరే పరిస్థితికి ఇట్లున్నదిరా బాబు, ఏం చేస్తారా మరి, మా రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే సర్కారు వాడు పట్టించుకున్న వాళ్ళే. ప్రాంతీయ తత్వం అంటాడు, ఇంకొకడేమో మతం అంటాడు, ఇంకొకడేమో ఇంకొకటి చెప్తాడు. మరి ప్రాంతీయ తత్వం మనకు తిండి పెడుతుందా, మతం తిండి పెడుతుందా, లేకుంటే ఇతర అంశాలు తిండి పెడతాయా? మనం భూమిలో పోయి దున్ని విత్తనాలు వేసి పంట పండిస్తేనే దేశంలో ఉన్న ప్రజలందరికీ 2 ముక్కలు తిండి దొరుకుతున్నాయి. ఇప్పుడు చెప్తున్నారు, ఓ మేము అంత అభివృద్ధి చేసినాం, ఇంత అభివృద్ధి చేసినాం, మేము ఆ ఫ్యాక్టరీలు పెట్టినాం, ఈ ఫ్యాక్టరీలు. అరే ముండకొడుకుల ఫ్యాక్టరీలలో తయారైనటువంటి వస్తువులు తిని ఎవరైనా బతకగలుగుతారా? నోట్ల కట్టలు తీసుకొచ్చుకొని ఎవరైనా నోట్లు తిని ఎవరైనా బతుకుతారా? అవి కాదు కదా. మనిషి బతకాలంటే తిండి గింజలు కావాలి. ఆ తిండి గింజలు కావాలంటే సరైనటువంటి పద్ధతులలో వాళ్ళకు మనం సౌకర్యాలు కలగజేయాలి. కానీ అవి ఎవరు కలగజేస్తారు? ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష అభ్యర్థి ధన్పాల్ శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్య కులస్తులు తమ ప్యానెల్ సభ్యులందరికీ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆర్యవైశ్య సంఘ పట్టణ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ధన్పాల్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతుగా ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టానన్నారు. జరగబోయే ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని, బ్యాలెట్ నెంబర్ 2 ఇందూరు పట్టణ ఆర్యవైశ్య కుటుంబ బాంధవులు తమ అమూల్యమైన ఓటును వేసి తనను తన ప్యానెల్ సభ్యులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అర్హులైన పేద ఆర్య వైశ్యులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉచితంగా అందిస్తామని, పేద విద్యార్థుల చదువులకై ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు లేని నిరుపేద వైశ్యులకు 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని, అలాగే తమ ఎజెండాలోని 14 అంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. జై వాసవి గౌరవనీయులైన మీడియా మిత్రులకు మరియు నా ఆర్యవైశ్య సోదరీమణులందరికీ నమస్కారాలు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, మన నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. 6/7/2025 నాడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడకు రావడం జరిగింది. అయితే మన ఆర్యవైశ్య పట్టణ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉన్నాయి. అయితే ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్ధి లక్ష్యంగా సేవ పరమాదిగా నిర్ణయం తీసుకొని మా ప్యానెల్ మరియు మా పట్టణ సంఘ ఎలక్షన్తో పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చినామన్నా. అయితే మా ప్యానెల్ సంఘ బాధ్యతలు స్వీకరిస్తే మేము ప్రధానంగా పెట్టుకున్న లక్ష్యాలు, ఒకటి, మా పేద వైశ్యులకు 10 లక్షల ప్రమాద బీమా అర్హులైన అందరికీ ఇస్తామన్నా. మరియు మా దగ్గర నెలకు ఒక 500 రూపాయలు పేద వైశ్యులకు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా 300 రూపాయలు సంఘం నుంచి, 200 రూపాయలు ధన్పా లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 మందికి ఇస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో. అయితే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మిగతా పేద వైశ్య కుటుంబాలకు ఇది అందరికీ వర్తించేలా కృషి చేస్తాము. మరియు దీంతో ప్రతి సంవత్సరము 50 మందికి అర్హులైన పేద వైశ్య విద్యార్థులకు చదువులపై ఆర్థిక సహాయం కూడా చేస్తాము. మళ్ళీ గల్లీ సంఘాలతో మాట్లాడి వాళ్ళకు అవసరమైన కార్యక్రమాలను తయారు చేసి వాళ్ళకు అవసరమైన సేవలు కూడా చేస్తామని మీతో విన్నవిస్తున్నాము. అయితే మీకు అందరికి తెలిసిన విషయమే, మా వైశ్యులలో కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఒకవేళ 100 గజాల జాగా ఉంటే దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా అర్హులైన వారందరికీ ఆర్థిక 5 లక్షల వరకు ఏదైతే గవర్నమెంట్ ద్వారా స్కీమ్ ఉందో దాన్ని అర్హులైన వారికి ఇప్పిస్తారని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అయితే ఇవన్నీ లక్ష్యాలు పెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము. అయితే నేను మీకు తెలిసిన విషయమే, ధన్పాల్ అంటే నిజామాబాద్ జిల్లాలో తెలియని ఎవరు లేరు. నేను సేవకు మారు పేరుగా ఇచ్చిన మాట నిలబడి కట్టుబడి ఉండే ఫ్యామిలీ చరిత్ర కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చినాను. అయితే ఇప్పటి వరకు నేను నిజామాబాద్ పట్టణ సంఘం అనుబంధ సంస్థ అయిన నూతన వైశ్య పాఠశాల అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు చేశాను. మరియు కన్యకా పరమేశ్వరి దేవస్థానం కూడా సేవ చేశాను. మరియు ఇప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నాను. అయితే 100 సంవత్సరాల గణిత కలిగిన గోశాల కంపెనీ నిజామాబాద్ ఉంది. దాంట్లో నేను ప్రస్తుతము ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఎక్కడ కూడా నేను నయా రూపాయి కరప్షన్ లేకుండా ఈ పని చేస్తూ వస్తున్నా, సేవ చేయడం జరుగుతుంది. అయితే నా ఆర్యవైశ్య కుటుంబాలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మేము సేవ చేయడానికి వస్తున్నాము. మరియు మా పట్టణ సంఘంలో ఎప్పుడైతే ఎలక్షన్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో భాగంగా నాకు అధ్యక్ష పదవి మరియు మా కార్యవర్గ సభ్యులకు అందరికీ మెంబర్గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. అయితే ఈ 2 రోజుల కింద మా ప్రత్యర్థి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే దాంట్లో ఒక ఏంటంటే ఆయన ఓడిపోతున్న భయమో మరి నాకు అర్థం కాలేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ మా ఆదివాసీ సమాజాన్ని అపహాస్యం చేసింది. అయితే గెలిస్తే ఆదివాసీ సమాజం ఏం చేస్తాడో ఆయన క్లారిటీగా లేదు. నేను మరీ ఏమంటున్నానంటే ఎన్నికలకు రాజకీయము రంగు చూస్తున్నాడు, ఏదో చూసుకుంటూ దీన్ని మేము రాజకీయ రంగు చూయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఏమంటాడంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లోకి ఎందుకు వస్తున్నారు, వారికి ఎందుకు గులగుల, మరి వారికి ఫ్యూచర్ ఉన్నదంటూ ఏమంటున్నారు. మరి ఫ్యూచర్ అంటే ఏంటి మరి నాకు కూడా అర్థం కాలేదు. అయితే ప్రసంగం చేస్తుంటే ఆయన ఓటమి పైన విపరీతంగా పెరిగిపోయినట్టు అనిపిస్తున్నది.
అయితే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మతి తప్పి గతి తప్పి మాట్లాడుతున్నాడని నాకైతే అనిపిస్తున్నది. అయితే ఈ విషయంలో పురుషోత్తం గారికి ఒకటే ప్రశ్న, రాష్ట్ర వ్యాప్తంగా మన వైశ్య కమ్యూనిటీ రాజకీయాల్లో ఉన్నది ఇద్దరు డైనమిక్ లీడర్స్. ఒకరు ధర్మాజ్ సూర్యనారాయణ గుప్తా గారు, ఇంకొకరు మన దిగాల గణేష్ గుప్తా గారు. మరి వీరిలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే గులగుల దుర్గా ఇది రాజకీయం ఉంటే మరి ఎవరినని అన్నాడు, మరి నాకు అర్థం కాలేదు. దానికి కూడా ఆయన స్పష్టం చేయాలి. అయితే ఆర్యవైశ్య సమాజము ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో పైకి వస్తున్నది. అయితే అది ఓర్వలేక మరి ఆర్యవైశ్య సమాజాన్ని కించపడుతున్నాడు. అది మరి ఎంతవరకు కరెక్టో మరి మన సంఘ సభ్యులు ఆలోచించాలని నేను మరియు దీన్ని ఖండిస్తున్నాను. మీరు తక్షణమే ఈ మాటలు వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇవన్నీ అన్న తర్వాత కూడా ఆయన క్షమాపణ తీసుకోకుంటే ఇక నెక్స్ట్ మా ఆర్యవైశ్య సంఘంలో ఎలక్షన్ ఉన్నాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని వామపక్ష నాయకులు వెల్లడించారు. సమ్మెకు సన్నాహకంగా జూలై 5న నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివలు మాట్లాడుతూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను యావత్ ప్రజానికం కార్మిక వర్గం జయప్రదం చేయాలన్నారు. సమ్మెకు సన్నాహకంగా జూలై 5న బైక్ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి నెహ్రూ పార్క్ వరకు ఉంటుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ వర్గం జయప్రదం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు ప్రజలు ప్రజాతంత్రవాదులు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెలో విజయవంతం చేయాలనేది కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే జూలై 5వ తారీఖు బైక్ ర్యాలీ ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో, ఈ బైక్ ర్యాలీని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలనేదే కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో దీన్ని రద్దు చేయాలి అనేది, 29 చట్టాలను పునరుద్ధరించాలనేది ఈ డిమాండ్లతోటి కొనసాగుతున్న సమ్మెను కార్మికులు, అన్ని రంగాల కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలనేది. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏదైతే కార్పొరేటీకరణ ఎక్కువ చేస్తూ ఉంది, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది. ఇవాళ బ్యాంకు కార్పొరేటు, ఎల్ఐసి కార్పొరేటు, అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ, ఇట్లా జాతీయ మొత్తం ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉందో ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వ సంస్థలను అమ్మొద్దనేదే డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్మిక సంఘాలుగా. అదేవిధంగా జాతీయ సంపదను తీసుకుపోయి అంబానీ, ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇవాళ ప్రజలకు ధరలను అదుపు చేస్తా అన్నది, ఇప్పటి వరకు ధరలను అదుపు చేయలేదు. ఇవాళ గ్యాస్ ధర, పెట్రోల్ ధర, అదేవిధంగా డీజిల్ ధర విపరీతంగా ప్రజలపై భారాలు మెప్తా ఉంది. పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ కనీస వేతనాలు అడగొద్దని చెప్తుంది, ఉద్యోగ భద్రత లేదంటుంది, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదంటుంది. ఇవాళ కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కార్మికుల మీద. ఏదైతే ఇవాళ చట్టంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేసి ఇవాళ నువ్వు మాట్లాడొద్దు, అడగొద్దు అనేక 11 ఏళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. గత 11 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటి రేట్లు కూడా రెట్టింపు స్థాయిలో పెంచారు. అదేవిధంగా అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుకూలంగా పెరగాల్సిన కార్మికుల వేతనాలు మాత్రం పెరగట్లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికీ కూడా కనీస వేతనాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పు
సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలు చేయట్లేదు. ఇవన్నీ చేయకపోగా దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను, చట్టాలను కూడా రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. దాంట్లో భాగమే ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ముఖ్యంగా 10 గంటల పెంపుకు సంబంధించి కూడా 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ కుట్రలన్నింటినీ విభేదిస్తూ ఈ కుట్రల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా జూలై 9న నిజామాబాద్ జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీ, బహిరంగ సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తాం. ఈ నెల 9వ తేదీ నాడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా 9వ తేదీ సమ్మెలో భాగంగా ఈ నెల 5వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుండి బైక్ ర్యాలీ, వాహనాల ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మె సన్నాహకంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మొత్తం 105 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 44 రకాల చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా యజమానులకు హక్కులు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో 4 కోడ్లు ఏవైతే తీసుకొచ్చిందో వాటిని ఉపసంహరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే, సమ్మెలు చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇవాళ దేశ ప్రజానీక అభిష్టానికి వ్యతిరేకంగా ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మన మోడీకి చెంపపెట్టులాగా దిమ్మ తిరిగేటటువంటి పద్ధతుల్లో కోట్లాది మంది కార్మికులు జూలై 9 నాడు రోడ్ల మీదకి వచ్చి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. 1200 పైగా విద్యార్థులతో పీడీఎస్యూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తామని పీడీఎస్యూ హెచ్చరించింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని పీడీఎస్యూ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో ఆర్మూర్ బస్టాండ్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్లు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మరియు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించకుండా వారికి రావాల్సినటువంటి బకాయిలను, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను పెండింగ్ లో ఉంచాయన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్ లో ఉంచి విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అది నెరవేరలేదన్నారు. విద్యార్థుల పక్షాన ఆలోచించకుండా నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా విద్యాశాఖను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంచుకుని విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ కళాశాల, పాఠశాలలు బలోపేతం చేస్తామని చెప్పి కనీస మౌలిక వసతులను కూడా ఏర్పరచకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పీడీఎస్యూ అధ్యక్షులు నిఖిల్, ప్రధాన కార్యదర్శి మమత, నాయకులు బాలకృష్ణ, రాము, వివేక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 4 సంవత్సరాలుగా పీడీఎస్యూ విద్యా సంఘము ఏదైతే ఈ రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా ఉద్యమాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సరైనది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు ఎన్నికలలో ఏదైతే గత ప్రభుత్వం తప్పిదాలు చేసిందో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. మేము వచ్చి మెరుగుపరుస్తాం. ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా రియంబర్మెంట్ స్కాలర్షిప్ ఉందో దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ప్రతి సంవత్సరం ఏమాత్రం అడ్డంకు లేకుండా విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు విద్యారంగం సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని కేటాయించినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అదేవిధంగా దాదాపు 7,000 కోట్ల రూపాయలు
ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నాయి. ఈ రోజు యాజమాన్యాలు విద్యార్థులని మీరు పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. విద్యార్థులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము. మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఈ రోజు దాన్ని నీరు గార్చే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు జీతాలు తీసుకోకుండా ఈ రోజు మీరు ఉంటున్నారా? మీ జీతాలు ఇప్పటికైనా పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము. మీకేమో జీతాలు సకాలంలో కావాలి, ఈ విద్యార్థులు పేద విద్యార్థులకు మాత్రం రియంబర్మెంట్ స్కాలర్షిప్ కూడా బకాయిలు విడుదల చేయకపోవడం ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాలుగా వేల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి గత సంవత్సరం నుండే ప్రైవేట్ యాజమాన్యాలు మేము విద్యా సంస్థలు నడుపుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెమిస్టర్లను ఆపేశారు. ఇప్పటి సెమిస్టర్లు ఆపేస్తే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్లు చాలా లేట్ జరిగినాయి. ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు. ఇప్పటి వరకు పీజీలు, బీఏడీలు, ఈ సెట్లు, ఈపీ సెట్లు నోటిఫికేషన్లు పడతా ఉన్నాయి. పిల్లలకు స్కాలర్షిప్ లేక సర్టిఫికేట్ల కోసం పైసలు కట్టాల్సి వస్తున్నది. ఈ విషయం మీద గత ప్రభుత్వం కేసీఆర్ కూడా విద్యార్థులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం విడ్డూరం. ఇప్పటికీ విద్యాశాఖ ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటే కింది స్థాయిలో పర్యవేక్షణ ఎట్లా జరుగుతుంది? ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. ఇది వర్షాకాలం, బిల్డింగ్లు కూలిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పిల్లలు ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆడపిల్లలకు ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక, శానిటరీ లేక అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఒకవైపు 2500 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెడతా అంటున్నాం. అయ్యా బట్టి విక్రమార్క, అయ్యా ముఖ్యమంత్రి, మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి, మాకు కావాల్సింది ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావడం, మాకు కావాల్సింది రియంబర్స్మెంట్, మాకు కావాల్సింది స్కాలర్షిప్, మాకు కావాల్సింది మంచి భవిష్యత్తు, మాకు కావాల్సింది అడ్మిషన్లు, మాకు కావాల్సింది మా ఉద్యోగాలు రావడానికే కానీ మీకు 2000, 3000 తోటి కాదయ్యా. లతిక క్షత్రియ జూనియర్ కాలేజ్. మాకు స్కాలర్షిప్ రాక గత 3 సంవత్సరాల నుండి మా ఇంటర్ కాలేజ్లో ఫీ కట్టమంటారు. మాకు స్కాలర్షిప్ అయినా కొంచెం యూజ్ అవుతుంది, అసలే స్కాలర్షిప్ వస్తలేదు. కమర్పల్లి మండలంలో ఉప్లూరు గ్రామంలో ఎల్లమ్మ గుడికి దొంగతనం జరిగిందని సదాశివ గౌడ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేశారు. దొంగ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని విచారించగా దొంగతనం చేశారని ఒప్పుకున్నారని ఎస్ఐ అనిల్ తెలిపారు. కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్య అని, ఉప్పులూరులో ఎల్లమ్మగుడి, పెద్దమ్మ పోచమ్మ గుడి, ఎరుగట్ల మండలంలో తొర్తి గ్రామంలో శుక్రవారం, దేవి కమర్పల్లిలో గుండ్లకుంట్ల హనుమాన్ గుడిలో దొంగతనం చేసిన అని ఒప్పుకున్నాడని చెప్పారు. కేసులకు సంబంధించిన నగదు 2700 నుండి ఆభరణాలు రికవరీ చేసి నిందితుడిని ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నవీన్ చంద్ర, వినయ్, షౌకతలీలను భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచన. పనిలో పోటీతత్వం పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణ, జోన్ 2 పోలీసుల ఎంపిక పరిశీలన సందర్భంగా సిపి సాయి చైతన్య స్పష్టీకరణ. %42 రిజర్వేషన్ కల్పించేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దు, సుప్రీం ఆదేశాల మేరకు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. సరదాగా నేర్చుకున్న ఈతతో స్విమ్మింగ్ లో రాణిస్తున్న రిత్విక, అంతర్జాతీయ ఈత పోటీలకు ఎంపిక. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు విఫలం, రైతులను అవహేళన చేసిన వారు క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.